కొమరంభీం జిల్లాలో బుధవారం నుండి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఆసిఫాబాద్ మాధ్యమిక విద్యాశాఖ అధికారి ఎన్ శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు RP7 టీవీతో మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరాలని సూచించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 19 థియరీ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షలు స్మూత్గా మరియు పకడ్బందీగా నిర్వహించడానికి కావలసిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని కేంద్రాల లోపల CC కెమెరాలు, తర్వాత పిల్లలకు కూర్చోవడానికి బెంచీలు, డ్యూయల్ డెస్క్లు, వాటర్, తర్వాత ఫ్యాన్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం కొత్తగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సెంటర్కు ఒక స్పెషల్ సిట్టింగ్ స్క్వాడ్ను రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వడం అనేది జరిగింది. మా డిపార్ట్మెంట్ నుండి యాక్చువల్గా ఉండేది ఏంటంటే ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది, ఒక సిట్టింగ్ స్క్వాడ్ టీం ఉంటుంది, DEC మెంబర్స్ ఉంటారు. మాకు ఇక్కడ 3 రూట్లు అనేవి ఉన్నాయి ఆసిఫాబాద్ జిల్లా లోపల. ఇది జైనూర్, బెజ్జూర్, కెరమెరి, దహేగావ్. కాబట్టి ఈ 3 రూట్లలో ఇది ప్రతిరోజు కూడా ఈ పర్యవేక్షణ కోసము ఇది ఫ్లయింగ్, సిట్టింగ్ మరియు DEC 3 టీములు అనేవి పర్యవేక్షిస్తూ ఉంటాయి. పరీక్షల లోపల ఎలాంటి మాస్ కాపీయింగ్, ఇలాంటి అవకతవకలు జరగకుండా తగిన ఏర్పాట్లు అనేవి తీసుకోవడం అనేది జరిగింది. విద్యార్థులకు మరియు పేరెంట్స్కు తెలియజేయనది ఏమనగా, అన్ని పోటీ పరీక్షల లోపల అయితే ఏ విధంగా అయితే 1 మినిట్ నిబంధన అనేది ఉందో దీనికి కూడా 1 నిమిషం నిబంధన అనేది వర్తిస్తుంది. కాబట్టి పరీక్ష కేంద్రానికి ఒక అరగంట ముందుగానే పిల్లలను తీసుకొచ్చి అక్కడ దింపి మళ్ళీ పరీక్ష అయిన తర్వాత పిల్లలను సురక్షితంగా ఇంటికి తీసుకొని పోవాల్సిన బాధ్యత పేరెంట్స్దే ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను ఇది పరిగణలోకి తీసుకొని సెంటర్కు సకాలం లోపల చేరడానికి కావలసిన రవాణా ఏర్పాట్లు పేరెంట్స్తో పాటు ఇది జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారము RTC డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పరీక్ష సమయం లోపల ఆ పరీక్ష కేంద్రాల రూట్లో బస్సులను నడపడానికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరిగింది.